హలో గైస్, టుడే ఇస్ డే 3 ఇన్ కేరళ. సో టుడే మనమైతే చెక్అవుట్ చేస్తున్నాము స్పైస్ జంగిల్ రిసార్ట్. సో ఇక్కడ నుంచి అలపి అయితే రీచ్ అవుతాము. సో అలపిలో హౌస్ బోట్ అయితే 1 నైట్ స్టే చేస్తాము. సో హౌస్ బోట్ ఎలా ఉంది, సో అలపి అంటేనే మెయిన్ హౌస్ బోట్ కదా. సో హౌస్ బోట్ ఎలా ఉంది, సో దాని బ్యూటీనెస్ అంతా ఈ వీడియోలో మనం చూద్దాం. మీకు కూడా ఏదైనా బుకింగ్స్ చేసుకోవాలనుకుంటే కేరళకి, సో బుక్ యూర్ హాలిడేస్ ట్రావెల్ ఏజెన్సీని కాంటాక్ట్ చేయండి. సో నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. దిస్ ఈస్ పిక్ 3 ఎట్ స్పైస్ జంగిల్ రిసార్ట్. సో చూస్తున్నారు కదా, ఇది ఫిగ్ ట్రీ స్పైస్ జంగిల్ రిసార్ట్ లో. సో ఫిగ్స్ అయితే మనం కోసుకొని తినొచ్చు ఇట్లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హాట్ ఎయిర్ బెలూన్ మున్నార్లో ఉంటుంది. పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేస్తారు. సో టెంప్ట్ ఎవరైనా యూజ్ చేస్తారేమో, అంత అయితే యూజ్ లేదు, ఇది వర్త్ కాదు. సో ఇదే 1500 మీరు వర్క్లలో కానీ కోలంలో కానీ వాటర్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఆఫ్టర్ 4 hours ఆఫ్ జర్నీ అలపి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా హౌస్ బోట్. సో హౌస్ బోట్లోకి రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. మీరే చూడండి ఎంత అందంగా ఉందో, చుట్టూ ఫుల్ గ్రీనరీ. ఇందులో ఈ బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్ అండ్ నీళ్ళల్లో తేలే ఈ హౌస్ బోట్లో మనం 1 డే స్టే చేయబోతున్నాము, 1 నైట్. సో సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది మా లంచ్ అనమాట. సో హౌస్ బోట్ స్టే తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ ఫిష్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫిష్ అండ్ సమ్ వెజ్ కర్రీస్, వైట్ రైస్, ఫుడ్ అయితే చాలా బాగుంది. అసలు చూస్తున్నారు కదా సన్సెట్ ఎంత బాగుందో ఈ హౌస్ బోట్ నుంచి, చాలా బాగుంది అసలు. సో హౌస్ బోట్లో స్టే చేసే వాళ్ళకి ఈవినింగ్ ఒక ప్లేస్లో అయితే స్టాప్ చేస్తారు. అది సీ ఫుడ్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ ప్రాన్స్, క్రాబ్స్, ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. అండ్ హౌస్ బోట్లో వచ్చి ఫ్రీగా మీకు అది కుక్ చేసి ఇస్తారు నైట్ డిన్నర్కి. మేమైతే ఇవి కొన్నాము. 1000 రూపీస్కి ప్రాన్స్, 1000 రూపీస్కి ఫిష్. అండ్ కిచెన్లో ఇచ్చాము, వాళ్ళైతే రెడీ చేస్తున్నారు ఫుడ్. ఇప్పుడు క్విక్గా మీకు హౌస్ బోట్ టూర్ అయితే చూపిస్తాను. ఇది మా రూమ్ అనమాట. సో నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 6 వరకు ఏసీ ఉంటుంది. అండ్ ఈ విండోలో నుంచి చూడండి బ్యాక్ వాటర్ వ్యూ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఒక షింక్ ఉంది, మిర్రర్ ఉంది. అండ్ ఇవన్నీ ఇది 3 bedrooms హౌస్ బోట్ అనమాట. ఇవి వచ్చి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చి టీవీ, డైనింగ్ టేబుల్ ఉంది, సోఫా సెట్ ఉంది. అండ్ ఇది వచ్చి డ్రైవర్. ఓకే, సో హౌస్ బోట్ బుక్ చేసుకునేటప్పుడు పైన టెర్రస్ ఉండేది బుక్ చేసుకోండి, అప్పుడే మీకు మంచి వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా హౌసెస్ ఉన్నాయి. సో వీళ్ళు లోకల్స్ అనమాట. సో వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అంతా బోట్స్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. మనలాగా కార్స్ ఉండవు, వీళ్ళకి బోట్స్ ఉంటాయి. ఇన్ కేసు ఓన్ బోట్స్ లేని వాళ్ళకి గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్, మనకి గవర్నమెంట్ బస్సెస్ లాగా వీళ్ళకి గవర్నమెంట్ బోట్స్ కూడా ఉంటాయి. సో ప్యాసింజర్ బోట్స్. వీళ్ళు పనులకు వెళ్ళాలన్నా లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఆ గవర్నమెంట్ బోట్స్లోనే వీళ్ళు వస్తారు. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్ లాగా, అది ఫోటో పాయింట్ అంట. చాలా షూటింగ్స్ కూడా జరిగాయని చెప్తున్నాడు డ్రైవర్. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళాలంటే ఈ చిన్న బోట్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే తీసుకెళ్తారంట. ఒక 1 hour సంథింగ్ 500 ఎంతో ఇవ్వాలని చెప్పాడు. ఈవినింగ్ టీ, కాఫీ, స్నాక్స్ అయితే ఫ్రీగానే ఇచ్చారు హౌస్ బోట్లో. టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. మా బోట్ని అయితే ఒక దగ్గర భద్రంగా స్టాప్ చేశాడు. హలో గైస్, ఈవినింగ్ 6:30 అవుతుంది. సో మా బోట్ అయితే ఇక్కడ కట్టేశాడు పక్కన. సో ఇంకా మార్నింగ్ మళ్ళీ 7:30కి స్టార్ట్ చేస్తాడు. 7:30 to 8:30 1 hour కాంప్లిమెంటరీ రైడ్ ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడైతే మీరు ఫుట్పాత్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా హౌసెస్ ఉంటాయి. సో ఇక్కడైతే మనం ఈవినింగ్ నడవచ్చు. ఇక్కడ షాప్స్ అవి, లోకల్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్. ఇది మా హౌస్ బోట్ ఇది. సో మ్యూజిక్ కూడా ఆన్ చేసుకోవచ్చు పైన. సో వరుసగా ఇట్లా హౌస్ బోట్స్ అన్ని ఆపేస్తున్నాడు. సో అక్కడైతే షాప్ ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం ఒకసారి.
మనకు వస్తే ఇంక షాప్ సో ఫైనల్లీ డిన్నర్ టైం అయితే వచ్చేసింది. హౌస్ బోట్ స్టే తీసుకుంటే మనకి 3 times ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మేము కొనిన ప్రాన్స్ అండ్ ఫిష్ డీప్గా ఫ్రై చేశాడు. అండ్ చికెన్ వచ్చి మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాడు. అండ్ వైట్ రైస్, చపాతీ ఇవంతా కామన్. హలో గైస్, ఫైనల్లీ డే 4 మార్నింగ్ ఇన్ హౌస్ బోట్ అలపి. సో లొకేషన్ చూడండి, సూపర్గా ఉంది. సో వస్తూ ఉండాలి అప్పుడప్పుడు, ఇంట్లోనే ఉంటే కుదరదు. సో ఇట్లా బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి, అప్పుడే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అందరికీ. చూస్తున్నారు కదా, ఇది ప్యాసింజర్ బోటు. సో మనకి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులాగా వీళ్ళకి గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి, ప్యాసింజర్ బోట్స్. సో ఇక్కడ కూడా ఒక ప్యాసింజర్ బోట్ వస్తుంది చూడండి. సో మార్నింగ్ పనులకి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు అండ్ ఈవినింగ్ ఇంటికి రిటర్న్ వచ్చే వాళ్ళు అందరూ ఈ ప్యాసింజర్ బోట్సే యూజ్ చేసుకుంటారు. టికెట్ చాలా తక్కువ ఉంటుందంట వీళ్ళకి, 20 రూపీస్ 30 రూపీస్ అలాగా. సో ఇది మా హౌస్ బోట్ అప్పర్ డెక్ అనమాట. సో చాలా బాగుంది, సోఫాలు అంతా నీట్గా ఉంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు, మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు నైట్ సిట్టింగ్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. అలపిలో హౌస్ బోట్ స్టే తీసుకున్న వాళ్ళు ఓన్లీ హౌస్ బోట్లోనే ఉండకుండా బయట కయాకింగ్ ఇవి కూడా ట్రై చేయొచ్చు. కయాకింగ్ పర్ పర్సన్ 300 ఉంటుంది. అండ్ స్పీడ్ బోట్ కూడా పర్ పర్సన్ 300 to 500 ఉంటుంది. అండ్ ఇది కాకుండా విలేజ్ టూర్ అని ఒకటి ఉంటుంది, అది 1 hour ప్రోగ్రాము. సో స్మాల్ బోట్లో తీసుకెళ్ళి వాళ్ళు విలేజ్ టూర్, ప్యాడీ ఫీల్డ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదంతా మీకు హెల్ప్ కావాలంటే హౌస్ బోట్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. సో మీరు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని కనుక్కోండి. అండ్ నెక్స్ట్ డే అగైన్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, సాంబార్, సమ్ ఫ్రూట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫైనల్లీ హౌస్ బోట్ స్టే అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఎగ్జాక్ట్ 9 o'clock మార్నింగ్కి చెక్అవుట్ అయిపోయాము. అలపిలో హౌస్ బోట్ చెక్అవుట్ అయిపోయినాక ఇక్కడ చిప్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, మీ క్యాబ్ డ్రైవర్ని ఆపమనండి ఇన్ కేస్ మీరు కొనుక్కోవాలనుకుంటే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లైవ్గా చిప్స్ మన ముందే చేస్తుంటారు, అందుకే ఎక్కువగా రష్ ఉంటుంది. అలపిలో హౌస్ బోటే కాకుండా అలపి బీచ్, లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఖచ్చితంగా కవర్ చేయండి. అండ్ అలపికి వచ్చిన వాళ్ళు ఈ చర్చ్ను కూడా మిస్ చేయొద్దు. ఇది సెయింట్ మేరీస్ ఫోరెన్ చర్చ్ అలపిలో ఉంటుంది. అండ్ ఏమై చేసే మూవీ షూటింగ్ ఈ చర్చ్లోనే జరిగింది. సో ఇది కూడా చాలా బాగుంది, దీన్ని కూడా కవర్ చేయండి. ఇంతటితో అలపిలో మా 1 night స్టే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము అలపి నుంచి వర్కలాకి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.